ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తిపాలెం గ్రామంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి పెన్నబోయిన చెంచికిషోర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నీలిమారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నీలిమారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరారు. ముదివర్తిపాలెం గ్రామంలో గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ తీరుస్తామని తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డిని, ఎంపీగా ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం చెంచుకిషోర్ మాట్లాడుతూ ముదివర్తిపాలెం గ్రామంలో ముఖ్యంగా పొర్లు కట్టల సమస్య ఉందని అన్నారు. గతంలో ఎల్లబులు వస్తే పొర్లు కట్టలు తెగిపోయి ముదివర్తిపాలెం గ్రామం మరియు రాజు కాలనీ ఎంతో దెబ్బతిందని అన్నారు. ఆక్వా రైతులు, చేపల రైతులు ఎంతో నష్టాలు పాలయ్యారని అన్నారు. కష్టకాలంలో ఆదుకొని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిగ్గకొల్ల నాగరాజు, సుబ్రహ్మణ్యం, నాగార్జున, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముదివర్తిపాలెంకి రావడం జరిగింది. ఇక్కడ అన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం వేడుక చాలా బాగా జరిపించారు. కిషోర్ అన్న, నాగరాజన్న, సుబ్రహ్మణ్యం అన్న అందరూ కలిసి ఇక్కడ వేడుక చాలా ఘనంగా జరిపించారు. ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు విషెస్ తెలియజేశారు. ప్రచారంలో భాగంగా మేము ఇక్కడ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని అమ్మగారిని కోవూరు ఎమ్మెల్యేగాను, నాన్నగారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరుతున్నాము. దీంట్లో భాగంగా మేము సూపర్ 6 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. బాబుగారి సూపర్ 6 పథకాలు అందరికీ చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళకి నెల 1500 వస్తుందని, 18 ఏళ్ళు దాటితే తర్వాత బస్సు ప్రయాణం ఎక్కడికైనా మహిళలకి రాష్ట్రంలో ఉచితం అని చెప్పి, తర్వాత ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్తున్నాము. చదువుకునే బిడ్డలు ఇద్దరికి 15,000 ఇస్తారు సంవత్సరానికి అని చెప్తున్నాము. అలాగే రైతులకు కూడా 20,000 ఇస్తారని చెప్పి, ప్లస్ నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేదాకా సహాయం నెల 3,000 ప్లస్ ఈ క్యాలెండర్ కూడా బాబుగారు జాబ్ క్యాలెండర్ 20 లక్షల జాబ్లు రిలీజ్ చేస్తారని, ఫస్ట్ సంతకమే మెగా డిఎస్సిది చేస్తారని చెప్తున్నాము. ప్రజలందరూ కూడా చాలా బాగా స్పందిస్తున్నారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇళ్ళు సరిగ్గా లేవు. కొన్ని ఇళ్ళు అయితే ఇందిరమ్మ కాలనీస్ ప్రభుత్వం అప్పుడెప్పుడు ఇచ్చినాయి అలాగే ఉన్నాయి. ఇళ్ళు డ్యామేజ్ అయి ఉన్నాయి. వానాకాలం వస్తే నీళ్లు ఉరుస్తున్నాయి అని చెప్పి లోపల ఉండలేకపోతున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. వాటరు సరిగ్గా నిత్యావసరాలకి అందట్లేదని చెప్పి చెప్తున్నారు. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మన ప్రభుత్వం రాగానే అన్న వాళ్ళ ఆధ్వర్యంలో తప్పకుండా సాల్వ్ చేస్తామని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది.